హాయ్, వెల్కమ్ టు జ్యోతిష్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి. ఎలా చేయాలో చూద్దాం. ఎంతో టేస్టీగా, రుచిగా, నోట్లో వేసుకోగానే అబ్బా అనిపించే చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఇది 2-3 months వరకు నిల్వ ఉంటుంది. ఫస్ట్ మనం 1 kilo చికెన్ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు చిన్న చిన్నగా ఉన్నట్టు కట్ చేయించుకోండి. అప్పుడే తొందరగా డీప్ ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం ఇందులో 2 tablespoons సాల్ట్ వేసుకుందాం. దీంట్లోనే ఒక 1/2 tablespoon పసుపు, వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు ముక్కలకు బాగా పట్టుకునేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కిలో చికెన్కి ఒక 50 grams అల్లము, 50 grams వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. అప్పుడే మసాలా కరెక్ట్గా సరిపోతుంది. ఈ రెండింటిని మనం పేస్ట్ చేసుకుందాం. చూసారు కదండి, అల్లం పేస్ట్. ఇప్పుడు మనం చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలాకి ఏం కావాలో చూద్దాం. ఇప్పుడు మనం 2 tablespoons ధనియాలు, ఒక 1/2 tablespoon మెంతులు, 1 tablespoon జీలకర్ర, 1 tablespoon ఆవాలు, ఒక 2-3 దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, 4-5 యాలకులు తీసుకోవాలి. వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో 2 tablespoons ధనియాలు వేసుకొని వేపుకుందాం లైట్గా. ఇప్పుడు దీంట్లో 2-3 దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకొని మళ్ళీ ఇంకోసారి లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం 1 tablespoon ఆవాలు, అలాగే 1/2 tablespoon మెంతులు, 1 tablespoon జీలకర్ర వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం లైట్గా. ఈ మసాలా మాడకూడదు, మాడితే పచ్చడి కలర్ చేంజ్ అవుతుంది. అందుకని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కలిపి పొడి చేసుకుంటాం. ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని అందులో మనం నానబెట్టి ఉంచుకున్న చికెన్ని వేసుకుందాం. ఇప్పుడు చికెన్ని ఉడికించుకోవాలండి కొంచెం. ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది కదా, మొత్తం బయటకు వచ్చేసి చికెన్ ఉడుకుతుంది. చూసారండి, చికెన్ పైన మూత పెట్టుకుంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తము బయటకు వచ్చేస్తుంది. అది ఇప్పుడు ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోయిన దాకా చికెన్ని ఉడికించుకోవాలి. ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకుంటే
చికెన్ పచ్చడి నిల్వ ఉంటుంది, లేకపోతే తొందరగా చెడిపోతుంది. అందుకని మనం చికెన్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయిన దాకా చికెన్ని ఉడికించుకోవాలి చక్కగా. చూసారు కదండి, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పూర్తిగా డ్రై అయిపోయింది. ఈ విధంగా చికెన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇది తీసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. కిలో చికెన్కి దగ్గర 1/2 లీటర్ దాకా ఆయిల్ పడుతుంది. ఆయిల్ మనము పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవాలి. అప్పుడే పచ్చడి ఎంతో రుచిగా వస్తుంది. అంతేకాకుండా పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. వేరే నూనె తీసుకుంటే టేస్ట్ చేంజ్ అవుతుంది, తొందరగా పాడైపోతుంది పచ్చడి. ఇప్పుడు ముక్కలను బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్కలు బాగా ఎర్రగా వచ్చేట్టు వేపుకోవాలి. ఈ విధంగా చూసారు కండి, ముక్కలు బాగా ఎర్రగా వేగిపోయినాయి. ఇలా వేపుకున్న ముక్కల్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే పచ్చడి తొందరగా చెడిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఇది కూడా చక్కగా ఎర్రగా వేపుకుందాం. చూసారు కదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఎర్రగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పక్కన తీసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుందాం. 2 నిమిషాలు వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కలు 2 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు సాల్ట్, అలానే మనం పొడి చేసుకున్న మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోనే 1 కప్పు కారం వేసుకోవాలి. ఈ మసాలాలు మొత్తం ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి. ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. పెద్దగా ఉన్నాయి కాబట్టి 3 నిమ్మకాయలు, కొంచెం చిన్న సైజు అయితే 4 నిమ్మకాయలు తీసుకోండి. వీటిని రసం తీసుకుందాం. చూసారు కదండి, చికెన్ పూర్తిగా చల్లగా అయిపోయింది. ఇందులో నిమ్మరసం కలుపుకొని నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి. ఇది 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. చూసారు కదండి, ఎంతో ఈజీగా చేసుకునే చికెన్ పచ్చడి. ఇలా చేసుకుంటే ఎంతో టేస్ట్గా
ఒక 3 మంత్స్ 4 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.